చేసిన చిన్న పొరపాటు వల్ల ఎంత నష్టం జరిగిందో చూడండి ఒకసారి. దాకమేస్తున్నా అని చెప్పి షాపింగ్ మాల్‌లోకి అయితే ఎళ్ళాను. నీళ్ళ బాటిల్ ఒకటి ఇయ్యి అని చెప్పి రూపాయి దినార్ అయితే ఇచ్చాను. రూపాయి దినార్ ఇచ్చిన తర్వాత రిటర్న్ నాకు ఎంత లెక్క ఇచ్చాడు అనుకున్నారు? మీయే పిలిచి రిటర్న్ ఇచ్చాడు నాకు. మామూలుగా ఎక్కడన్నా బయట కొనుక్కోవాలంటే కమిషన్ పిలిచేది. అలాంటిది మీయే కమిషన్ అయితే అది ఎక్కువ తీసుకున్నాడు ఇక్కడ. ఇంక చేసేది ఏం లేదని చెప్పేసి ఇంక నీళ్ళ బాటిల్ అయితే తీసుకొని ఇక్కడికైతే బండి పార్కింగ్ చేస్తున్నాను. అక్కడ ఉన్నాను. ఇక్కడ ఇది ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్‌లో చెప్పండి. మేడం వాళ్ళ కూతురు, మనవరాలు ఈళ్ళు షాపింగ్ మాల్‌కి చాలా చాలా చోట్లకైతే తోడుకొనిరన్నాను. నన్ను ఎక్కడెక్కడికి తోడుకొనిరారో మొత్తం వీడియోలో అయితే చూపించున్నాను. ఎళ్లి చూసేయండి. వికలాంగులకి పార్కింగ్‌కి నేనైతే బిగించాను కదా! దానివల్ల అయితే చాలా సేఫ్టీ అయిపోయింది నాకైతే. ఇది మురగాబుబి రూట్‌లో ఇక్కడ మసీదు కాడ ఈడ పార్కింగ్ గురించి చాలా ఇబ్బందయింది నాకు. మేడం వాళ్ళని దింపిన తర్వాత 4 సార్లు యూ టర్న్ తీసుకున్నాను. ఆ ఏరియాలో పార్కింగ్ చేసుకోవాలని చెప్పి. అటు తిరిగొచ్చే లోపల ఎవరో ఒకరు పెడతానే ఉన్నారు. తీరా పార్కింగ్ దొరికింది కదని చెప్పి ఆడ పార్కింగ్ పెట్టి బండి ఆఫ్ చేసే లోపల మళ్ళా వాళ్ళొచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి దొరకవచ్చారు. నన్ను ఎక్కడెక్కడికి దొరకబోతారో నాకైతే ఆ ప్లేస్‌లనేది అసలే తెలీదు నాకు. మీకేమైనా తెలిస్తే ఒకసారి చెప్పండి. నాకైతే ఎక్కడికి తెలీదు. వాళ్ళు ఎక్కడికి దొరకకపోతే అక్కడికి పోతా ఉంటాను. లొకేషన్ ఇస్తా ఉన్నారు. అక్కడికి పోయి వాళ్ళని దింపేస్తారు. లాస్ట్‌కి అయితే హవాలీకి వచ్చేసి ఆడ నుంచి రిటర్న్ అయితే ఇంటికొచ్చేసాము.